రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు మనకి రకరకాల నమ్మకాలుంటాయి. నవమి నాడు ప్రయాణం చేయకూడదని, లేకపోతే ఇంకొక రోజు అది చేయకూడదు, ఇది చేయకూడదు ఇట్లా నమ్ముతూ ఉంటాం గదా! హ్మ్. వీటికి సంబంధించి మనకేమన్నా కథల రూపంలో ఉన్నాయండి? మనకి ప్రయాణాష్టమి, ప్రవేశ నవమి పనికిరావు. హుహు. నవమి నాడు, అష్టమి నాడు ప్రయాణం చేయకూడదు, ప్రయాణం అవ్వకూడదు. హ్మ్. అష్టమి నాడు ప్రయాణం అయిన వాళ్ళు నవమి నాడు ప్రవేశించకూడదు. ఓహో! అలా చెప్తారు. నవమి కూడా కొన్ని ప్రాంతాల్లో పనికిరాదు. హ్మ్. అష్టమి నవములు ప్రయాణాలకు పనికిరావు. అంతే. పిల్లల్ని పంపరు, గబుక్కుని ఊరెళ్ళడానికి పనికిరాదు. 9వ రోజున బయలుదేరకూడదు. ఆ నవమి ఎట్లా అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చా 10 రోజులు ఉండటానికి. 9వ రోజున బయలుదేరకూడదు. హుహు. 9 రోజులైతే 10వ రోజున బయలుదేరొచ్చు. నవమి అలా పనికిరాదు. 9దో సంఖ్య అట్లా పనికిరాదు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు 9దో రోజు రాకూడదు. చాలా మంది ఇళ్లలో ఉంటాయి. అవును. అయితే ఏమైందట, ఒక ఊళ్ళో ఒక కాపుల కుటుంబం ఉండేది. ఇక్కడ కాపు అంటే కులం అని చెప్పుకోవడానికి వీల్లేదు, పొలం కాపులు అని. వీళ్ళకి ఒక పిల్ల ఉంది, లక్ష్మణ్. ఆ పిల్లకి పెళ్లి చేశారు. అయితే అల్లుడు కొంచెం కాస్త తిక్కవాడు, ఏదనుకుంటే అదే. సరే పిల్ల కాస్త పెద్దదయ్యాక కాపురాన్ని పంపిద్దాం అనుకున్నారు. అల్లుడు గారు వచ్చాడు. వస్తే ఇంట్లో కూర్చుని ఉన్నారు. నా 2-3 రోజులు పోయాక పిసుకు పుట్టింది అతనికి. మా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అనేసరికల్లా బయలుదేరతానన్నాడు. బయలుదేరతారంటే వీళ్ళు ఏం చేశారు, నవమపూట బయలుదేరటం ఎందుకండి, మరి రేపు వెళ్దురు కానీ అన్నారు. అనేసరికల్లా నవమి గివమి ఏంటంటే, నా పెళ్ళాన్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి మధ్యలో నవమి గోల ఏమిటండి, హ్మ్. దానికెందుకు, నేను ఏదైనా అదేదో చేస్తాను, ఆల్రెడీ పెళ్ళైపోయింది, కాపురం చేస్తున్న పిల్ల, మా ఇంటికి తీసుకెళ్ళడానికి నవమి దశమి అడ్డం ఏమిటి, నేను తీసుకెళ్ళిపోతాను ఏమైనా సరే అన్నాడు. విండు, ఏం జేస్తారింక? మీరు ఇప్పుడు పంపిస్తే పంపించినట్టు, లేకపోతే అంతే, ఓయ్! అలా కూడా అన్నాడు. వీళ్ళు భయపడ్డారు. ఓ నాయన ఎందుకు వచ్చింది, ఏదో పంపించేస్తే పోతుంది అని చెప్పి పక్కన ఉన్న కర్ణం గారిని అడగపోతే, మీ అల్లుడు చెప్పినట్టు చేయరా నాయన, రేపొద్దున లేనిపోనుకోవాలా, చెప్పిన మాట వినలేదంటాడు ఆ! అన్నాడు ఆయన. అనేసరికల్లా సరే ఏం చేశారు, పొద్దున్నే చకచకా బియ్యం కొట్టేసి, తడి బియ్యం ఒక గంట సేపు బియ్యం నానబెట్టి పాకం చలిమిడి చేశారు. చలిమిడి చేసి పిల్లకి చీర సారే పెట్టారు. పాకం చలిమిడేది ఒక బుట్టకెత్తారు. తర్వాత పిల్ల బట్టల సంచి, ఓ సంచి రెడీ చేశారు. కొంచెం మరచెంబులో నీళ్ళు పోశారు, ఇచ్చారు. మరచెంబులో నీళ్లు తాగేస్తూ ప్రయాణం చేశారు వీళ్ళు. ఓ అడవిలోకి చేరారు. ఆకలేస్తోంది అంది. అప్పటిదాకా మంచినీళ్ళు తాగేశారు, నీళ్ళు అయిపోయినాయి. చలిమిడి తీసుకుని తిన్నారు కాస్త. చలిమిడి తిన్నాక దాహం వేయదు, నెయ్యి వేస్తారు పాకపు చలిమిడిలో. ఏమండి నూరారిపోతుంది, ఏం నడుస్తాము, మంచినీళ్ళు తెస్తారా పోనీ అంది. అనగానే సరే తెస్తానని మరచెంబు పుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ అడవి పక్కగా ఒక చిన్న ఊరు ఒకటి ఉంది. ఊళ్ళోకి వెళ్ళాడు. దారిలో కూర్చున్నారనమాట. ఈ పిల్ల అక్కడ ఏదో మండపం లాంటిదంటే ఇలాగా ఉంటే కూర్చుంది. అయితే ఈ నవమి నాడు బయలుదేరద్దని మావగారు ఎన్నిసార్లు చెప్పినా ఈ అబ్బాయికి వినకపోయేసరికి కదా నవమ పురుషుడికి కోపం వచ్చిందట. ఓహో! ఏం చేశాడు, ఒక మరచెంబుతోటి నీళ్లు పుచ్చుకుని ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఇదిగో లక్ష్మి మంచి నీళ్ళు అన్నాడు. ఆ అమ్మాయి నీళ్లు తాగేసింది. పదండి వెళ్దామని బ్యాగు తటాపుటా సర్దుకున్నారు. ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. ఈ ఊళ్ళోకి వెళ్ళిన అమ్మాయి అసలు భర్త ఉన్నాడు కదా, ఆయన వచ్చి చూశాడు. చూస్తే పెళ్ళాం లేదు, సామాన్లు లేవు. అయ్యో రామా ఏమైంది, ఈ పిల్లని అటు ఇటు చూస్తుంటే దూరంగా ఆ అమ్మాయి కట్టుకుని పచ్చ చీర రంగు చిప్పమిట కనపడింది. సంది ఏదో మలుపు తిరుగుతున్నట్టుగా. ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏమిట్రా అని పరుగులు పెట్టాడు. పరిగెత్తారు. పరిగెత్తేసరికల్లా కనపడ్డారు. తనలాగా ఉన్నవాడు ఒకడు నుంచున్నాడు. ఆ పిల్ల నిర్ఘాంతపోయి చూస్తూ నుంచుంది. ఏం చేయాలో తెలియలే. ఎవడెవరా నువ్వు అంటే, నువ్వెవడెవరా, నేనే ఈ పిల్ల మొగుడిని అంటాడు వాడు. హ్మ్. ఎట్లా తేలుతుంది, ఎట్లా తేలాలో తెలియలే. అది మొగుడన్నాడు, అదేమిటి లక్ష్మి నువ్వు నన్ను గుర్తుపట్టవా, 4 ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు, ఇదిగో చూడు నా పిక్క మీద పుట్టుమచ్చుంది మర్చిపోయావా, చూడు అని నా కాలు చూపించాడు. ఈ నవపురుషుడు కూడా నాకు ఉంది అని చూపించాడు. ఆ! ఆ పిల్ల బిక్కమొహం వేసుకుని నుంచుంది. ఏం చేయాలో తెలియలే. ఈ అబ్బాయి అన్నాడు, భర్త అన్నాడు, ఇట్లా తేలదు ఇది, గ్రామాధికారి దగ్గరికి పద, అయినా ఇక్కడ దగ్గర రాజుగారు ఉంటారు, రాజుగారు తేలుస్తారు, ఏమైనా సరే తేలాల్సింది అని అక్కడికి తీసుకుపోయారు. నవపురుషుడు అన్నాడు, నాకు కుదరదు, ఇది నా పెళ్ళాన్ని, నేను వెళ్ళిపోతానన్నాడు. కానీ అసలు భర్త ఒప్పుకోలే. హ్మ్. అట్లా హ్మ్. కాదు, నువ్వు తేల్చుకుందామంటే, ఏం తేలుస్తారు వీళ్ళు నన్ను, నేను దేవతా పురుషుడినని ఉంది నవపురుషుడికి. సరే రాజుగారి సన్నిధికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే రాజుగారు ఆశ్చర్యపోయారు. ఒకేలా ఉన్నారు, పంచా ఉత్తరీయం, చక్కగా పక్కకు దూని తలకాయ, ఓ 25 ఏళ్ల కుర్రాడు, హ్మ్. పక్కన బొద్దిగ్గా నిలబడిన పెళ్లి కూతురు. పెళ్లి హ్మ్. కూతురు 3-4 ఏళ్ళు అయింది, ఇప్పుడే కాపురానికి వెళ్తున్న పిల్ల. ఆ పిల్ల ఏడ్చి శోకాలు పెట్టింది.
పూర్వం నలదమయంతుల కథలోలాగా అయ్యింది బాబు నా సంగతి. ఉమ్, బయలుదేరేటప్పుడు ఒకళ్ళమే బయలుదేరామండి. నవపూట వద్దు వద్దని మా అమ్మ నాన్న చెప్పినా వీరు వినలేదు. ఇక్కడికి వచ్చేసి ఈ సందిగ్ధంలో పడ్డాను. పోనీ పుట్టుమచ్చలు అవి చూద్దామంటే తెలియట్లేదండి. ఇద్దరికి ఉన్నాయి కదా. ఇద్దరికీ ఉన్నాయి. బట్ట అదే, మాట అదే, అంతా అదే. అదే దురుసు, అదే విసురు. నాకు తెలియట్లేదు బాబు, మీరు ఏదైనా రక్షించండి. ఏదో చిన్న కుటుంబపు దాన్ని, నేను ఎవరితోటి వెళ్ళను, ఎవరితో వెళ్ళినా అపప్రదే కదా అని ఏడ్చేశారు కల్లా. సరే రాజుగారు బాగా ఆలోచించారు. నీకు ఎన్నేళ్ళో, మీ ఆవిడకి ఎన్నేళ్ళో, మీ పెళ్ళి ఎప్పుడైందో అంటే అని సేఫ్గా చెప్తున్నారు. రాజుగారి పురోహితుడు అన్నాడు, అట్లా కాదులేండి బాబు, దీనికి ఇంకొక మార్గం ఉందని. అమ్మాయి మరచెంబు ఇయ్యమ్మా అని మరచెంబు తీశాడు. ఉమ్, మరచెంబు మూత పెట్టి, మరచెంబుకి చెంబుకి ఇట్లా చిన్న కొమ్ము చెంబు అనమాట, దీనికి ఒక కొమ్ము ఉంది, పైన మూత ఉంది, పక్క కమండలాలు ఉంటాయి కదా, మరచెంబు తీసి ఇక్కడ పెట్టమ్మా అని చెప్పి మరచెంబు మూత తీసాడు. తీసి, అబ్బాయి మీ ఇద్దరికి ఈ అమ్మాయి కావాలి, మీ ఇద్దరికి ఈ అమ్మాయే భార్య అంటున్నారు, ఓ పని చేయండి, ఎవడు ఈ అమ్మాయి తాలూకు నిజమైన భర్తో వాళ్ళు ఈ మరచెంబులోకి రండి, వాడి చేతికిచ్చి పిల్లని పంపేస్తామన్నారు. ఓ అనగానే నిర్ఘాంతపోయాడు అసలు భర్త. మరచెంబులోకి రావటం ఏంటి, అది ఇంత ఉంటుంది, ఆ, ఆ. అందులోకి ఎలా వెళ్తారు ఎవరైనాను? వాడు నుంచుని ఉంటే నవపురుషుడు అనుకోడు, ఇదో పెద్ద పనే, ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకున్నాడు. నవపురుషుడు వెంటనే సన్నగా మారిపోయి అందులోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసాడు. చూసారా, నేను అందులోకి వెళ్ళాను, ఈ అమ్మాయి నా భార్య, పదలక్ష్మి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ పిల్ల దభేల్మని కాళ్ళ మీద పడింది. అయ్యా మీరెవరో దివ్య పురుషుడు, ఉమ్, మానవ మాత్రులు కాదు, మా వల్ల ఏం పొరపాటు అయిందో చెప్పండి. రాజుగారు పురోహితుడు కూడా నిర్ఘాంతపోయారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఆత్మ తాలూకు వ్యవహారం అనుకున్నారు. దివ్య పురుషుల్లాగా ఉన్నారు బాబు, మమ్మల్ని రక్షించండి, ఇంత పరీక్ష పెట్టపోకండి, ఉమ్, నన్ను కాపాడి మీకు ఏం చేయమంటారు, మా వల్ల ఏం అపరాధం జరిగిందో చెప్పండి అని అడిగేసరి కల్లా ఈయన మనిషి రూపం నుంచి నవపురుష రూపంలోకి మారిపోయాడు, దివ్య పురుషుడిగా. నవమి నాడు బయలుదేరద్దు, నా రోజున బయలుదేరకూడదు, బయలుదేరేవని నిన్ను ఇబ్బంది పాలు చేయటానికే నేను వచ్చాను అని చెప్పేసరికల్లా సరే అమ్మాయి సరేనని భర్తతో సహా వెనక్కి వెళ్ళిపోయింది ఇంటికి. ఎక్కడికి బయలుదేరారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఉహుం. ఇంటికి వెళ్ళిపోయి దశమి నాడు మళ్ళీ పాకం సెలవుని పెట్టించుకుని బయలుదేరి రాజుగారు పురోహితుడు పెద్ద చాటింపు వేయించారు. నవమి నాడు ప్రయాణం చేయకూడదు, ఓకే. ప్రయాణం చేసిన వాళ్ళని నవపురుషుడు సహించడు, తన రోజున జనాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలని, దశమి నాడు ప్రయాణం చేయొచ్చని చాటింపు వేయించారట. అప్పట్లో పెద్ద పంచాంగాలు అవి ప్రచారంలో ఉండేవి కాదు, ఎవరో ఓ గురువుగారు చెప్పేవారు ఒక మంచి మాట అడిగితే, చేయొచ్చా బాబు అంటే చాటింపు. చాటింపులు లేకపోతే ఈ రోజు మంచిది ఇవాళ రోజు చేసుకోండి, ఎల్లుండి మంచిది చేసుకోండి, ప్రయాణాలు చేయొద్దు, కార్తె వచ్చింది, ఆరుద్ర వచ్చింది, అవును. విత్తనాలు విత్తండి, అలా చెప్పేవాళ్ళు అనమాట. చాటింపు వేయించారట. ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నిట్లలోనూ నవమి నాడు బయలుదేరకూడదు, ఆడపిల్లల్ని బయలుదేరదీయకూడదు, నవపురుషుడు పట్టుకుంటాడు అని ఒక ప్రచారంలోకి వచ్చింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.